శివగామి పాత్రతో నేషనల్ సెలబ్రిటీగా మారిపోయిన రమ్యకృష్ణతో అనేక మీడియా సంస్థలు వరుసగా ఇంటర్వ్యూలు చేస్తున్నాయి. రమ్యకృష్ణ కూడా ఈ ఇంటర్వ్యూలలో అనేక ఆసక్తికర విషయాలపై తనదైన రీతిలో కామెంట్స్ చేస్తూ మధ్యలో బాహుబలి 2 విషయాలను షేర్ చేస్తోంది. ఈ మధ్య కాలంలో ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతున్న లైంగిక వేధింపుల విషయాలు హాట్ టాపిక్ గా మారడంతో ఈ విషయాలపై మన సెలబ్రిటీలు కూడా తమ అభిప్రాయాలను అవకాశం దొరికినప్పుడల్లా స్పష్టంగా తెలియజేస్తూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. సినిమా ప్రపంచంలో స్త్రీలపై ఎన్నో రకాల వేధింపులు జరుగుతున్నాయి అన్న వార్తలు ఎప్పటి నుంచో ఉన్నా ఈ విషయాలపై ఈ మధ్య కాలంలో ఓపెన్ గా మాట్లాడుతున్నంత వేగంగా గతంలో ఫిల్మ్ ఇండస్ట్రీ సెలబ్రిటీలు మాట్లాడేవారు కాదు. అయితే ఇటీవల కాలంలో ఈ టాపిక్ పై బాగా డిస్కషన్ జరుగుతోంది. ముఖ్యంగా ఈ మధ్య తమిళ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి ఈ విషయంపై ఓపెన్ గా చెప్పినప్పటి నుంచి అందరూ ముఖ్యంగా హీరోయిన్స్ చాలా ధైర్యంగా ఈ విషయంపై మాట్లాడుతున్నారు. ఇక లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో రమ్యకృష్ణ కూడా ఇదే విషయంపై మాట్లాడుతూ ఇండస్ట్రీలో మహిళలకు ఇలాంటి వేధింపులు తప్పవని తేల్చి చెప్పేసింది. ఇది ఒక్క సినిమా పరిశ్రమలోనే కాదు అన్నింటా ఉన్నదేనని, మహిళలు పైకి ఎదగాలంటే చాలా విషయాల్లో సర్దుకుపోవడం తప్పదు అన్న భావం వచ్చేటట్లుగా ఆమె మాటలు ఉన్నాయి. అయితే ఎలా సర్దుకుపోవాలి, ఎంతవరకు సర్దుకుపోవాలన్నది అవతల వారి ఇష్టం మీద ఆధారపడి ఉంటుందని అంటూ రమ్యకృష్ణ ఈ ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికర ట్విస్ట్ ఇచ్చింది. అంతేకాదు సర్దుకుపోగల మనస్తత్వం ఉన్నవారు మాత్రమే ఇండస్ట్రీలో ఎదగగలుగుతారంటూ రమ్యకృష్ణ చేసిన కామెంట్స్ వెనుక అనేక అర్థాలు ఉన్నాయి అని అనిపించడం సహజం. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్ గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.